अक्का पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम? ఇక్కడ గణేశులు 1000+ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. ఇంకోటి ఏంటంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది వినాయకుడు, ఇక్కడ ఒక్కొక్క వినాయకుడు కూడా. సో मेरी तरफ से आ रहे तो सर आप सर आपके चैनल से आइए सर, बेस्ट प्राइस देंगे सर, बिल्कुल रीजनेबल रेट्स में देंगे सर, और आप एकदम लाल बख्शा महाराज की जय. ఇంకో వినాయకుడు చూడండి, మౌలి. ఓహో సూపర్ డిజైన్. ఇక కూర్చొని ఉన్నాడు వినాయకుడు. బట్ ఐస్ చూడండి ఎట్లా అంటే ఒరిజినల్ ఐస్ లా కనబడుతున్నాయి వినాయకుని కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇది చూడండి చూస్తున్నారు కాదు, వెనకాల బ్యాక్డ్రాప్ లో మనకి నరసింహస్వామి మాత్రం ఉన్నాడు అనమాట. ఇదో యూనిక్, ఎంత బాగుంది అనేది. 2 పులులతో మధ్యలో వినాయకుడు, బ్యాక్డ్రాప్ లో మొత్తం మనకి ఏంటంటే ఒక సింహాసనం మాత్రం ఉంది. ఇంత నీటి మధ్యలో మన సాయిబాబా అవతారంలో ఉన్నాడు అనమాట. మన చాలా మందికి తెలియదు ఎట్లా అంటే చిన్న గణేశులు ఎక్కడ దొరుకుతాయి, చాలా ఎట్లా అందరు చూస్తుంటారు. సో ఈ బ్లాగ్ వాళ్ళ కోసమే అనమాట. చూడండి తప్పకుండా ఈ బ్లాగ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ఇక్కడ యాంటిక్ పీసెస్ ని చూపించబోతున్నాను అనమాట. సో జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. ఇవాళ మనం హిమాయత్ నగర్ లో నవీన్ జైస్వాల్ భాయ్ తెలుసు కదా, ఇక్కడ లాస్ట్ టైం కూడా మనం ఏంటంటే ఇక్కడ ఒక మంచి బ్లాగ్స్ 2 తీసినాం అనమాట. చాలా మంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే ఇవాళ బ్లాగ్ తీయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నవీన్ జైస్వాల్ హిమాయత్ నగర్. ఎక్కడ ఇది ఎక్కడ అంటే లొకేషన్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కంప్లీట్ గా లొకేషన్ ఎలా ఎక్కడ అనేది. ఓకేనా, ఇదేంటంటే ఇక్కడ మనం మెయిన్ రీజన్ ఏంది తీయాల్సింది ఏంటంటే, మనం పెద్ద షెడ్స్ లలో ఎట్లా అంటే పెద్ద వర్క్ షాప్స్ లో వెళ్తాం, వినాయకులు వర్క్ షాప్స్ లలో. ఆ వర్క్ షాప్స్ లో ఏంటంటే చాలా పెద్ద గణేశులు ఉంటాయి, యూనిక్ గణేశులు. బట్ ఇంట్లో పెట్టుకోవడానికి లేకపోతే ఇక్కడ ఏంటంటే చాలా యూనిక్ గణేశులు దొరుకుతాయి అనమాట. చాలా మందికి తెలియదు ఎట్లా అంటే చిన్న గణేశులు ఎక్కడ దొరుకుతాయి, చాలా ఎట్లాంటి యూనిక్ గణేశులు ఎక్కడ దొరుకుతాయని చెప్పి అందరు చూస్తుంటారు. సో ఈ బ్లాగ్ వాళ్ళ కోసమే అనమాట. చూడండి తప్పకుండా ఈ బ్లాగ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ఇక్కడ యాంటిక్ పీసెస్ ని చూపించబోతున్నాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ గణేశుడిని చూడండి, ఇక్కడ గణేష్ మహారాజ్ ఎట్లా అంటే ఎంత యూనిక్ ఉందో చూడండి. ఇక్కడ కంప్లీట్ గా గణేష్ మహారాజ్ ఎట్లా అంటే గద్దె పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆయనకు పకడి కూడా ఉంది. చూడండి ఎంత నీట్ గా ఎట్లా డిజైన్ చేశారనేది. దాంతో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి షల్వా కూడా చూడండి, ఎంత ఎట్లాంటి షల్లా కూడా చూడండి ఎంత నీట్ గా వేసారు. డిజైన్ అనేది ఈయన దగ్గర ఉన్న వినాయకులలో యూనిక్నెస్ ఒకటి ఏంటంటే డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న హిమాయత్ నగర్ లో కానీ, నారాయణగూడ కానీ, ఇక్కడ దగ్గరలో మనకి ఏంటంటే సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉన్న గణేశులలో ఇక్కడ చాలా యూనిక్ గణేశులు దొరుకుతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, మొత్తం నీలి రంగులో ఉన్నాడు అనమాట వినాయకుడు. చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందా. పగడి చూడండి ఎంత నీట్ గా డిజైన్ చేశారు. చిన్న పర్ల్స్ కూడా చూడొచ్చు మీరు, ఎంత నీట్ గా ఉన్నాయి పర్ల్స్ అనేటివి. సో ఇదనమాట యూనిక్నెస్ ఇనది ఇక్కడ. సో నెక్స్ట్ గణేశుడిని చూద్దాం. ఇక్కడ చూడండి బాలాజీ గణేశుడు అనమాట. ఇది కూడా మొత్తం కంప్లీట్ గా ఏంటంటే బ్లూ కలర్ లో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆయుధాలు చూడండి ఎంత బాగున్నాయి అనేది. ఈ ఆయుధాలు చూస్తే మీరు చెప్పొచ్చు ఎంత యూనిక్నెస్ ఉంది వినాయకుడు అనేది. ఇక్కడ చూడండి ఇది వచ్చి త్రిశూలం, ఇక్కడ వచ్చేసి మనకి గొడ్డలు మాత్రం ఉందన్నమాట. చూడండి ఇలాగే ఇంత నీట్ గా ఆయన దగ్గర చాలా బ్యూటిఫుల్ గణేశుడు మాత్రం చేస్తూ అంటే తీసుకొస్తూనే ఉంటాడనమాట. ఆ పైన కూడా చూడొచ్చు, ఆ బ్యాక్ డ్రాప్ చూడండి, నరసింహస్వామి బ్యాక్ డ్రాప్ ఉంది. పైన అన్ని ఎట్లా అంటే నాగశేషులు ఉన్నాయన్నమాట. దాంతో పాటు ఇక్కడ పక్కన చూస్తే ఏంటంటే వెనుక బ్యాక్ డ్రాప్ లో మొత్తం సింహాసనం పైన 2 పక్కన మనకి ఏంటంటే స్వాన్స్ కూడా ఉన్నాయి. దాంతో మనకి ఇక్కడ గణేశుడు కంప్లీట్ గా కూర్చొని ఉన్నట్టు ఉన్నాడు అనమాట. చూడొచ్చు ఇది చూడండి కలర్ లో కనబడుతుంది కదా, గ్రే కలర్ లో వినాయకుడు. అది చూడండి ఆర్ట్ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉంది, కలరింగ్ అన్న ఫినిషింగ్ అని ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది ఇక్కడ. సో నేను ఓన్లీ మీకు యూనిక్ గణేశుడు మాత్రమే చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎట్లా అంటే 300-400 వినాయకుళ్ళు మాత్రం ఉన్నాయి ఇక్కడ. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ యూనిక్ గణేశుళ్ళని మాత్రమే చూపిస్తాను. చూడండి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది సిద్ధి వినాయక్ అనమాట, తెలుసు కదా అందరికి ఎంత ఫేమస్ అనేది. మనకు ముంబైలో సిద్ధి వినాయక్ టెంపుల్ లో ఉంటుందన్నమాట. స్వామి వారు ఇలాగే ఉంటారు సేమ్. పక్కన రిద్ధి సిద్ధి కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అనేది. కంప్లీట్ గా ఏంటంటే ఆర్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ గణేశుడు మనకి ఇక మౌలి అనమాట. ఈ మౌలి చూడండి ఎంత నీట్ గా ఎట్లా అంటే కూర్చొని ఒక ఎంత స్టైలిష్ గా కూర్చొని ఉన్నాడు చూడండి. ఆ వస్త్రాలు చూడండి మీరు ఎంత బాగుంది అనేది. ఆ పగడి కానీ ఆయనకు పెట్టిన ఆ బొట్టు కానీ చూడండి, ఆ కుందన్ వర్క్ కానీ ఎంత నీట్ గా చేశారనేది.
సో ఈ వస్త్రాలు కూడా ఏంటంటే ఒరిజినల్ అన్నమాట. ఏంటంటే జస్ట్ ఇది ఆర్టిఫిషియల్ గా వేసింది కాదు, చాలా బ్యూటిఫుల్ గా ఎట్లాంటి డిజైన్ చేసినాయి అనమాట ఇవన్నీ కూడాను. సో నెక్స్ట్ గణేశుడిని చూస్తాను, ఇంకో యాంటిక్ గణేశుడిని చూడొచ్చు. వెనకాల మనకి నారాయణుడు ఉన్నాడు అనమాట. ఇక్కడ దగ్గర మన పైన నారాయణుని పైన నాగశేషి ఉందన్నమాట. ఆ తర్వాత చూడండి ఇక్కడ వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు అనేది చూసినారు కదా. ఆల్మోస్ట్ ఇది ఏంటంటే మనకు ఒక 3 feet గణేశుడు మాత్రం ఉన్నది, కానీ చూడండి ఎంత నీట్. చిన్నవి ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చిన్న వినాయకుళ్ళు అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే డిజైన్ చేసిన వినాయకుళ్ళు మాత్రమే ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకి ఇది లాస్ట్ ఇయర్ ఉన్న మోడలే, బట్ కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ కూడా మళ్ళీ రన్ అవుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే కృష్ణ మోడల్ అన్నమాట. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఇది చూసినారు కదా లాస్ట్ మోడల్, కాకపోతే ఇయర్ కూడా మళ్ళీ మోడల్ మళ్ళీ ఏంటంటే ఇదే వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇది రన్నింగ్ మోడల్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మన ఇంకో యూట్యూబర్ ఉన్నాడు చూడండి ఇక్కడ. జై శ్రీరామ్ ऋषि भाई, ऐसा चल रहा क्या है? मस्त चल रहा है, आपका कैसे चल रहा है भाई? भाई चल रहा भाई, प्रभु का दया है. 6000 सब्सक्राइबर हो गए और क्या होगा? सब सब्सक्राइबरों का प्यार है वो. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ వినాయకుడు చూడండి, ఇక్కడ బలరాముడు అనుకుంటాను. సో ఈ బలరాముడు కూర్చొని ఉన్నాడు, పక్కనే చూడండి మన శ్రీకృష్ణ అవతారం లాగా అనుకుంటాను ఇది. కాకపోతే చూడండి ఎంత యూనిక్ ఉంది అనేది, జస్ట్ ఏంటంటే కూర్చొని ఉన్నట్టుంది. అలాగే చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు, ఎంత చిన్న వినాయకుడు, పక్కన బలరాముడే అనుకుంటాను. ఇక్కడ చిన్న 2 మూషిక వాహనాలు కూడా ఉన్నాయి. కాకపోతే చూడండి వెనకాల వాటి స్వాన్ కూడా ఉంది మనకి, చాలా బాగుంది. డిజైన్స్ మాత్రం సూపర్ ఉంది. ఇది చూడండి, ఇది ఈ గణేశుడు ఏంటంటే ఓన్లీ మన చూడండి హెడ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది గణేశుడు, చాలా యూనిక్ స్టైల్లో ఉంది ఇది కూడాను. సో ఈ గణేశుడు చూడండి హెడ్ ఎంత నీట్గా ఉందని చూడండి, ఎంత బాగా కూర్చొని ఉన్నట్టున్నది కదా. ఇది వినాయకుడు ఇదనమాట. సో ఈ పక్కనే సేమ్ అలా సేమ్ మోడలే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఏంటంటే మనకి ఇక్కడ వస్త్రాలు మాత్రం కొంచెం డిఫరెంట్ గా కనబడుతున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పక్కన ఇంకోటి చూద్దాం, ఇంకో మోడల్ చూడండి. ఇక్కడ వినాయకుడు మంచిగా ఎట్లాంటి ఆరామ్సే కూర్చున్నట్టు ఉందనమాట, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సో ఇలాంటి వినాయకుళ్ళు రొటీన్ కాకుండా ఎట్లా అంటే ఒక మోడల్ చూసిన తర్వాత ఇంకో మోడల్ సేమ్ కనబడదు. ఈయన దగ్గర నవీన్ జైస్వాల్ దగ్గర అదే అనమాట ప్రత్యేకత ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి ఈ సోల్డ్ అవుట్ అయిపోయింది వినాయకుడు మాత్రం. కాకపోతే ఏంటంటే చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక చూడండి చంద్రుని పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఓ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. ఇది కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ 2 feet ఉండొచ్చు వినాయకుడు, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది చూడండి ఇదెంత నీట్గా ఉంది. ఇంకో వినాయకుడు ఇక్కడ పైన చూస్తే మీకు నాగశేషు కనబడుతుంది కదా. ఓకే, ఆ నాగశేషు పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇంకా కొన్ని యూనిక్ మోడల్స్ చూస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత సింపుల్ గా ఉంది అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ గద ఉంది వినాయకుడి దగ్గర, సింహాసనం పైన కూర్చున్నట్టున్నాడు అనమాట ఆయన. ఇది చూడండి ఎంత సింపుల్ మోడల్ అనేది. ఏంటంటే నీలి రంగు పైన ఉన్నట్టు మనకి ఏంటంటే గ్రే కలర్ లో ఉంది వినాయకుడు, సింపుల్ గా కూర్చున్నట్టున్నాడు అనమాట. చాలా యూనిక్ అంటే ఇక్కడ ఈ వర్క్ షాప్ ఏంటంటే మనకి యూనిక్నెస్ గురించి అందరూ వస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ దగ్గర చోట్లలో మనకి ఇక్కడ ఇంత యూనిక్, అది కూడా చిన్న వినాయకులు దొరకడం చాలా కష్టం. ఎక్కడ దొరుకుతాయని చెప్పి అందరు అంటుంటారు. అందుకోసమే నేను అన్నది ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అని చెప్పి. సో చూసినారు కదా ఇది ఎంత సింపుల్ గా ఉంది. వినాయకుడు ఏంటంటే సింపుల్ గా కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 3 to 3.5 feet గణేశుడు మాత్రం అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది చూడండి మౌలి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. పగడి ఒరిజినల్ గా ఉందన్నమాట. వస్త్రాలు చూడండి ఒరిజినల్, అంతా ఒరిజినల్ వస్త్రాలు. అందుకోసమే ఎంత ఎట్లాంటి లుక్ ఈ రేంజ్ లో రావడానికి మెయిన్ రీజన్ అదొకటి అనమాట. సో ఏంటంటే పెద్ద వినాయకుళ్ళకే కాకుండా చిన్న వినాయకుళ్ళకు కూడా చాలా నీట్ గా ఏంటంటే వస్త్రాలు ఇచ్చుకుంటూ ఒరిజినల్ వస్త్రాలు ఇచ్చి దాని కుందన్ వర్క్ కానీ లేదా డైమండ్ వర్క్ కానీ ఎట్లాంటి ఒరిజినల్ ఇస్తున్నారు కాబట్టి అంత యూనిక్నెస్ అనేది ఉంది. చూడొచ్చు ఇది ఒక చిన్న వినాయకుడు మాత్రమే చూడడానికి, బట్ చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది ఫినిషింగ్. ఇక్కడ చూడండి కింద నుంచి కుందన్ వర్క్ చూడండి, ఆ తర్వాత వస్త్రాలు చూడండి. ఆ కుందన్ వర్క్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారనేది. చూడండి ఎక్కడ వదలలేదు, అన్ని కూడా ఎట్లా అంటే ఎక్కడెక్కడ అవసరం ఉందో మొత్తం కంప్లీట్ గా స్టోన్ వర్క్ చేసి వదిలారనమాట. అందుకోసమే ఏంటంటే ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఇది ఇక్కడ చూడండి ఇది ఒరిజినల్ మీకు ఏంటంటే మీకు అర్థమైపోతుంది. చూడండి
ఎంత ఒరిజినల్ ఉంది అనేది. దీని క్లాత్ కూడా చూడండి, కుందన్ వర్క్ ఎంత నీట్గా చేసినారు అనేది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కుందన్ వర్క్ చేసినారో. వినాయకుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా. సో ఇది చూడండి హనుమంతుల వారు కూర్చొని ఎలా ఉన్నారు, శ్రీరామచంద్రుని అవతారం అనమాట. చూడండి ఇక్కడ లక్ష్మణ స్వామి ఉన్నారు, లక్ష్మణ స్వామి ఇక్కడ పక్కన కూర్చొని ఉన్నారు, పక్కన నించొని ఉన్నాడు లక్ష్మణ స్వామి. ఇక్కడ పైన కూడా వినాయకుడిని డిజైన్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ చూస్తే ఏంటంటే శ్రీరాముల వారు కూర్చున్నట్టు సీతమ్మత పక్కన. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా చూస్తే రామరాజ్యం అని చెప్పి రాసి ఉంది. ఆ తర్వాత చూడండి మీకు వెనకాల బ్యాక్ డ్రాప్ లో హనుమంతుడు ప్లస్ మనకు శ్రీరామచంద్ర ప్రభు మాత్రం ఉన్నారనమాట. సో ఇక్కడ చూస్తే మనకు వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ కూడా రామరాజ్య అని చెప్పి రాసి ఉన్నది చూడండి. ఇంకా బ్యాక్ డ్రాప్ లో అయోధ్య కూడా ఉంది. సో ఇది వచ్చేసి శివుడిని విగ్రహము చూడొచ్చు మీరు. వెనకాల నంది ఉన్నది, డమరకం పట్టుకొని ఉన్నాడు చేతిలో, శంఖనాదం కూడా ఒక శంకు పట్టుకొని ఉన్నాడు. నంది పైన చూడండి కాలు పెట్టి ఉన్నట్టు ఉన్నది అనమాట. శివుని విగ్రహం చూడండి ఎంత బాగుంది అనేది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆల్మోస్ట్ ఇది ఒక 4 feet వినాయకుడు. సో నవీన్ జైస్వాల్ షెడ్ లో మనం ఏంటంటే ఇంకో ఫస్ట్ ఫ్లోర్ మాత్రం వచ్చేస్తున్నాం. నేను ఏంటంటే గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఈయన గణేశుళ్ళు గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో పెట్టాడనమాట. ఆల్మోస్ట్ 1000 పైన మనకి మోడల్స్ మాత్రం ఉంటాయని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్స్. ఇది చూడొచ్చు ఇది ఎలా ఉందనేది. బ్యాక్ డ్రాప్ లో చూస్తే మనకు శివయ్య కనబడుతున్నాడు, పక్కనే మనకు శేషనాగు మాత్రం ఉన్నది, దానిపైన మన వినాయకుడు కూర్చున్నట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. వావ్ సూపర్ గా ఉంది గణేశుడు. ఇంకో వినాయకుడు చూడండి, ఇంకో యూనిక్ మోడల్. బ్యాక్ డ్రాప్ మాత్రం చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది. ఇక్కడ ఏంటంటే పులీలు, 2 పులీలు పక్కన ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు పులీలు. ఆ పులీల పక్కనే మన వినాయకుడు ఎట్లాంటి మధ్యలో కూర్చున్నట్టున్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇది సేమ్ ఎట్లాంటి ఇది చూడండి టాటాయిస్, ఇది టాటాయిస్ పైన కూర్చున్నట్టు. వెనకాల వచ్చేసి మనకి ఇక్కడ ఒక పెద్ద ఎండ్ చూడండి, వెనకాల బ్యాక్ డ్రాప్ లో మనకి ఎట్లా అంటే మనకి శేషనాగు చూసినారు కదా, 5 పడగల శేషనాగు. ఆ శేషనాగు పైన మన స్వామివారు కూర్చున్నట్టున్నారు అనమాట. ఇది కూడా చాలా యునిక్ డిజైన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చూడండి ఇది దగడు షేట్ అనమాట. ఇది పూణేలో చాలా ఫేమస్ గణేశుడు. చూడండి దీని ఆర్ట్ వర్క్ చూడండి ఎంత కుందన్ వర్క్ కానీ చూస్తే ఎంత నీట్ గా ఉంది అనేది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఇదనమాట దగడు షేట్ అంటారు. సో ఇది సేమ్ ఆల్మోస్ట్ ఇది సేమ్ మోడల్. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ముంబై ఏంటంటే లాల్ బాగ్చా రాజా మోడల్ ఇది. సో ఇక్కడ చూడండి వస్త్రాలు మాత్రం ఏంటంటే ఒరిజినల్ మాత్రం ఉందన్నమాట. సో ఇక్కడ దీంతో పాటు మనకు చూస్తే ఇక్కడ పంచ కూడా చూడండి ఎంత ఒరిజినల్ ఉన్నది అనేది. దాంతో పాటు షాల్ చూడండి మొత్తం పట్టు షాల్ పెట్టారనమాట. వినాయకుడు మాత్రం చాలా యూనిక్ ఉన్నాడు చూడండి. ఐస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒరిజినల్ ఐస్ లాగా ఉన్నాయన్నమాట. పక్కన గగ కూడా ఉంది. సో ఈయన కూర్చున్నట్టున్నాడు. ఇది ఒకటి ఏంటంటే ఇది లాస్ట్ టైం చూసిన మోడల్ లాగానే కనబడుతుంది, బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. పైన చూడండి ఎట్లా అంటే పరి వెనకాల పైన ఉన్నట్టు వినాయకుడు చుట్టూ పక్కన వెనకాల. ఇది ఏంటంటే అష్ట వినాయకులలో ఇది ఒక మోడల్ అనమాట. చూడొచ్చు మీరు పక్కన సిద్ధి వృద్ధి కూడా ఉన్నారు. సో చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ వినాయకుళ్ళు. ఎట్లా అంటే డిఫరెంట్ వినాయకుళ్ళు సేమ్ మీకు కనబడే చూడొచ్చు. ఇది ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఎంత యాంటిక్ పీసెస్ ఉన్నాయంటే మొత్తం కంప్లీట్లీ గణేశుళ్ళతో ఫిల్ అయిపోయి ఉన్నాయన్నమాట మనకి. చూడొచ్చు ఇదంతా కూడా ఏంటంటే మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇది కూడా ఏంటంటే మౌలి, ఇది చూడండి ఎట్లా కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. ఇలాగే చూస్తూ పోతే మనకి ఏంటంటే ఇవి చూడండి వినాయకుడు పులి చూసినారు కదా, పులి ఎలా ఉందనేది. ఈ పులి పైన మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది. ఇది కూడా చాలా డిఫరెంట్ చూడండి. ఇది కూడా ఇది స్టైలిష్ వినాయకుడు, ఎంత స్టైల్గా ఉన్నాడు చూడండి. ఆల్మోస్ట్ ఇది 3 feet మాత్రం వినాయకుడు అనుకోవచ్చు. ఇది అంతా బాగుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆర్ట్ వర్క్ ఉంది అనేది. కలరింగ్ మాత్రం చాలా సూపర్ ఉంది. పగడి కూడా ఒరిజినల్ గా ఉందన్నమాట. మౌలి చూడండి మల్లార్ మోడల్, ముంబైలో చాలా ఫేమస్ మల్లార్ మోడల్. చూసినారు కదా ఒక రాజు ఎట్లా అంటే కూర్చొని ఉంటే ఎలా ఖడ్గం పట్టుకొని కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది వినాయకుడు. ఇది చూడండి చాలా నీట్ వినాయకుడు. చూడడానికి చాలా చిన్నగా ఉన్నది కదా 1 feet వినాయకుడు, కానీ చూడండి వస్త్రాలు ఎంత అన్ని కూడా ఒరిజినల్ వస్త్రాలు అనమాట. చూడండి ఈ పంచ కానీ లేకపోతే ఇది చూడండి చల్లా కానీ ఒరిజినల్ అనమాట. పట్టు ఇస్తారు
కుందన్ వర్క్ కూడా చాలా ఒరిజినల్గా చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు మాత్రం. ఇంకోటి చూపిస్తాను మీకు ఇక్కడ యూనిక్ వినాయకుడు. చూడండి వినాయకుని చెవులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయనేది, చాలా బాగుంది కదా ఇది చూడడానికి. ఓహో చూడండి కుందన్ వర్క్ ఎలా ఉందనేది, వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు మాత్రం. సో ఇలాంటి యూనిక్నెస్ కోసమే మనం ఈ షెడ్ ఏంటంటే ఈ వర్క్షాప్కి మాత్రం మనం రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడాను. ఇది చూడండి రామచంద్ర ప్రభు ఎంత బాగా కూర్చొని, ఎట్లా అంటే సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు శ్రీరామచంద్ర ప్రభు. వెనకాల బాణాలు కూడా కనబడుతున్నాయి కదా మనకి. సో ఇదన్నమాట స్పెషాలిటీ ఇక్కడ. సో చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక మోడల్ తర్వాత ఇంకో మోడల్ ఎట్లా అంటే సేమ్ కనబడవు అనమాట. డిఫరెంట్ మోడల్స్ కనబడుతూ ఉంటాయి. ఇదే అనమాట యూనిక్నెస్ మొత్తం మనకి ఇక్కడ ఉన్న దాంట్లో యూనిక్నెస్ ఇది మనకి. చూడండి ఇంకో మంచి మోడల్ చూపిస్తాను చూడండి మీకు. చూడండి కనబడుతుంది కదా పైన మన బాలరాముడు అనమాట వినాయకుడు. చూడండి అయోధ్యలో మనకి విగ్రహాన్ని ఎలాగైతే శిల్పి చెక్కారు సేమ్ అదే మోడల్లో మనకు మన బాలరాముని ఇక్కడ పెట్టారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ఆల్మోస్ట్ ఒక 3 feet 3.5 feet మాత్రం ఉంది. చూసినారు కదా ఎంత బాగున్నది అనేది. సో ఇంకో మంచి మోడల్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇంకో మంచి మోడల్. పక్కనే చూడండి శ్రీరామచంద్రుడు సీతామాత ఉన్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ ఉంది అనేది బ్యాక్డ్రాప్లో మీకు కనబడుతుంది. ఇది పక్కన సీతమ్మ వారు శ్రీరామచంద్రుల వారు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ స్వామి మధ్యలో ఉన్నారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. సో ఇలాంటి యునీక్ గణేశుళ్ళు ఇక్కడ చాలా దొరుకుతాయి మనకి. చూడండి ఇది కవర్లో పెట్టున్నది ఆల్మోస్ట్ ఇక్కడ. కానీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది అనేది చూడొచ్చు. సేమ్ ఎట్లా అంటే ఏనుగు ఫేస్, ఎట్లా అంటే ఎలిఫెంట్ ఫేస్తో ఉన్నారనమాట వినాయకుడు. చాలా బాగుంది ఇది. సో ఇది 2nd floor అనమాట. నవీన్ జైస్వాల్ షెడ్లో ఇది 2nd floor. చూడొచ్చు ఆల్మోస్ట్ వినాయకుళ్ళు ఇక్కడ అన్ని మొత్తం ఎట్లా అంటే నిండు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా 1000+ మోడల్స్ అంటారు, ఉన్నాయంట 1000+ మోడల్స్. చూడండి వస్త్రాలు మాత్రం ఆయన చూడండి పంచ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారనేది. వస్త్రాలు సింపుల్గా కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇది కూడా చూడండి ఎట్లాంటి అష్ట వినాయకులలో ఇదొక మోడల్ చూస్తున్నారు కదా. ఓకే ఇది కూడా చూడండి సింహాసనం పైన కూర్చున్నట్టు మహారాజా మోడల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి ఎంత యూనిక్ ఉందనేది వినాయకుడు. ఓహో చాలా ఎట్లా అంటే ఆర్ట్ వర్క్ మాత్రం కాంప్రమైజ్ గారు. ముంబై మేకర్స్ కానీ ముంబై గణేష్ మేకర్స్ ఆర్ట్ వర్క్ దగ్గర మాత్రం సోలాపూర్ కానీ ముంబై కానీ ఆర్ట్ వర్క్ దగ్గర కాంప్రమైజ్ మాత్రం అస్సలు గారు. చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. సో ఆల్మోస్ట్ ఏంటంటే సేమ్ ఉన్నాయి వినాయకుళ్ళు. ఇది చూడొచ్చు, ఇది కూడా చాలా బాగుంది. సింపుల్ వినాయకుడే కానీ చాలా చూడడానికి చాలా నీట్గా ఉంది. ఓకే ఇంకో వినాయకుడిని చూస్తాను మీకు. చాలా యూనిక్ ఉంది, కాకపోతే ఏంటంటే మొత్తం పైన పెట్టారు. ఇది చూడొచ్చు మీరు ఎంత యూనిక్ ఉందనేది వినాయకుడు. ఎట్లా అంటే లోటస్ పైన నించుని ఉన్నట్టున్నమాట వినాయకుడు. చాలా బాగుంది ఇది కూడా. సో వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే ప్రత్యేకత, ఎవ్రీ వీక్లో 2 times అయినా మినిమం మనకి గణేశుళ్ళు మారుతూనే ఉంటాయి అన్నమాట. సేమ్ ఉండవు, మారుతూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ 2 times మారుతూనే ఉంటాయి. అది కూడా ఏంటంటే కస్టమర్స్కి వాళ్ళకి ఏదైతే కావాలో రిక్వైర్మెంట్ ఉందో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వినాయకులను తీసుకొస్తారనమాట. అక్కడ నుంచి ముంబై నుంచి కానీ సోలాపూర్ నుంచి కానీ. చూడొచ్చు ఇది కూడా ఒక మంచి యూనిక్ వినాయకుడు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మోడల్ లాగానే కనబడుతుంది, బట్ చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట, ఇది 1st, 2nd and 3rd floor. చూస్తున్నారు కదా. మన వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి, కొద్దిగా సపోర్ట్ మాత్రం చేయండి. ఎందుకంటే మనకు ఎట్లా అంటే చాలా సబ్స్క్రైబర్స్ని ఇప్పటికే 6000+ సబ్స్క్రైబర్స్ని మాత్రం ఇచ్చారు. దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకా మీరు కొద్దిగా ఇంకా అలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిగా వీడియోస్ చేయగలుగుతాను నేను, మీ సపోర్ట్ ఉంటే. మీరు ఇంకోటి వినాయకుడిని ఇక్కడ చూడండి, ఇది ఒక యూనిక్ డిజైన్. చూస్తున్నారు కదా ఎంత బాగుందనేది. సో ఇలాగే మీరు కొద్దిగా
వావ్, ఇంకో వినాయకుడిని చూడండి, మోడల్ మౌలి. ఓహో, సూపర్ డిజైన్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్స్ ఇది. చూడండి వెనకాల కూడా మనకు, ఆహా, ఇంత బాగుంది కదా చూడడానికి వినాయకుడు. సో ఇదన్నమాట ఇక్కడ ఉన్న మహత్వం, ఇక్కడ ఉన్న షెడ్లో ఉన్న మహత్వం ఇదే. చాలా యూనిక్ వినాయకుళ్ళు ఉంటాయన్నమాట. అలాగే సింపుల్ కూడా వినాయకుళ్ళు కూడా ఉంటాయి, సింపుల్ వినాయకుళ్ళు కూడా, కానీ ది బెస్ట్ వినాయకుళ్ళు ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ ఉన్న ప్రాధాన్యత. సో ఇక్కడ చూడండి వినాయకుడు, ఒక యునిక్ వినాయకుడు చూపిస్తాను మీకు. చూడండి గజరాజుడు ఎంత బాగుందనేది. సో వినాయకుడిని ఎంత బాగా పట్టు వస్త్రాలతో ఎంత బాగా డిజైన్ చేశారో, ఆ బ్యాక్డ్రాప్ లో చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సేమ్ ఏంటంటే యూనిక్నెస్ మనకి ఇక్కడ ఎనుగుతో వచ్చిందనమాట గజరాజుడితో. చూడండి ఎంత బాగుందనేది. సో ఇదో డిజైన్, ప్లస్ ఇంకో డిజైన్ చూస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రెండు నెమలికలు ఉన్నాయి, మధ్యలో వచ్చేసి మూషిక వాహనుడు. వినాయకుని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. చూడండి బ్యాక్డ్రాప్లో ఎలా ఉందనేది. సో ఇలాంటి నీట్గా ఏంటంటే బ్యూటిఫుల్గా ఉన్న గణేశుడు ఉంటాయి అనమాట ఈయన దగ్గర. ఇది చూడండి వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. కాకపోతే ఏంటంటే బ్యాక్డ్రాప్ చూడండి, బ్యాక్డ్రాప్ లో చూస్తే అర్థమవుతుంది. వెనకాల శివుడు ఉన్నాడు, పక్కనే నాగశేషం ఉందన్నమాట. సో శివయ్య పక్కనే మనకి ఇక్కడ నాగశేషుడు ఉందన్నమాట. సో ఈ సింపుల్ గణేశుడే చూడడానికి చాలా సింపుల్, కానీ చూడండి ఎంత నీట్ గా ఉందనేది ఆర్ట్ వర్క్. చూడండి సింపుల్ గా కూర్చొని ఉన్నాడు వినాయకుడు, బట్ ఐస్ చూడండి ఎట్లాంటి ఒరిజినల్ ఐస్ లా కనబడుతున్నాయి వినాయకుడిని కదా. ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది చూడండి. ఆ గోల్డెన్ కలర్ తోని కంప్లీట్ గా బ్యాక్ డ్రాప్ ఇచ్చి చాలా నీట్ గా చేశారు. చూసినారు కదా, ఏదో వినాయకుడు చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నాడు అనేది. సో ఇలాగే చూస్తుంటే ఇదొక యూనిక్ మోడల్. ఇక్కడ చూడొచ్చు వినాయకుడు ఎట్లాంటి గద్దెల పక్కన కూర్చొని ఉన్నట్టు కనబడుతుంది. పైన చూడండి వెనకాల గరుడ ఉన్నాడు అనమాట. చూస్తే ఎంత బాగుంది. ఆల్మోస్ట్ విష్ణుమూర్తి అవతారం మాత్రం కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఇదన్నమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ చూడండి ఎంత బాగుంది అనేది. రెండు పులిలతో మధ్యలో వినాయకుడు, బ్యాక్ డ్రాప్ లో మొత్తం మనకి ఏంటంటే ఒక సింహాసనం మాత్రం ఉంది. ఎంత నీట్గా ఉంది. ఇంకోటి చూడొచ్చు ఇక్కడ మనకి, చూడడానికి సింపుల్ గా కనబడుతుంది, బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటంటే నీలి రంగులో ఉందన్నమాట. ఆయుధాలు చూడండి, త్రిశూలం ఇంకా గొడ్డలి మాత్రం ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వినాయకుడు. సో ఇది లాల్ బక్షా మహారాజ్ కి జై. చూడండి రెండు నెమలికల మధ్యలో కూర్చొని ఉన్నట్టున్నది గణేశుడు. చూసినారు కదా వెనకాల బ్యాక్ డ్రాప్ లో మనకి నరసింహస్వామి మాత్రం ఉన్నాడు అనమాట. ఇదో యూనిక్ మోడల్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఎంత బ్యూటిఫుల్ అండ్ అంత బ్యూటిఫుల్ గా చిన్న వినాయకుడే, కానీ చూడడానికి చూడండి బ్యాక్ డ్రాప్ లో ఎంత బాగుంది అనేది. కూర్చొని గద పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఇది చూడండి మహారాష్ట్ర నుంచి తెప్పించిన మోడల్ కాబట్టి ఇక్కడ చూడండి మూషిక వాహనాల మధ్యలో మన సాయిబాబా అవతారంలో ఉన్నాడనమాట మన స్వామి. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒకటి, ఇది చూడండి కంప్లీట్ గా ఏంటంటే పాలరాయితో చేసినట్టు డిజైన్ ఉంది, బట్ పెయింటింగ్ మాత్రం అలా ఉందన్నమాట. అంత బ్యూటిఫుల్ గా చూడండి సింపుల్ గా కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఆగే అవును గిరీష్, ఆగే చలో. नमस्कार, जय श्री राम। नमस्ते सर। नमस्ते नमस्ते। लास्ट ईयर मिले थे, फिर आपका मिलने के लिए फिर मौका अभी मिला। बिल्कुल सर बिल्कुल। नमस्ते प्रवीण साहब। कैसे चल रहा सर? अपना तो पूरा परमानेंट कस्टमर है सर अपना। ओके। अब की बार जरा दूसरे स्टेट से भी लेके आए सर, जैसा कि कोल्हापुर है सर, नासिक है सर, अलग अलग गाड़ी से लेके आए सर, महाराष्ट्र से, मुंबई से, अहमदनगर से सर। पूरा टोटल सर एक 5-6 स्टेट से अपने पास ये बार आया सर स्टॉक। क्यों बोलते पब्लिक का डिमांड की तरफ से लेके आए सर। और पूरे टोटल अलग अलग मॉडल है सर, पूरा 1000 अलग अलग मॉडल्स अपने पास अवेलेबल है सर। 1000 मॉडल सर आपको बिल्कुल अलग अलग। ग्राउंड फ्लोर फर्स्ट फ्लोर भी है? ये ग्राउंड फ्लोर, फर्स्ट फ्लोर, सेकंड फ्लोर के अंदर पूरा महाराज को लगाए हुए सर। और एकदम डिफरेंट दिख रहा, मतलब एक रिपीट नहीं हो रहा एक भी? जी 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 बिल्कुल बिल्कुल, पूरे अलग अलग डिफरेंट मॉडल्स है सर। जैसा कि मैं बोल सकता हूँ ना सर, अपन नाम भी नहीं ले सकते, इतने मॉडल्स चेंज है सर अपने पास। जो रेगुलर मॉडल जो है, जो दगड़ू सेट है, लालबाग का राजा है, उसके अंदर भी बहुत मॉडल्स आए सर, और पूरे यूनिक। और 2024 के मॉडल्स है सर, जो लास्ट टाइम बैठे थे 23 में जो बॉम्बे में,
वही मॉडल हमारे पास आए सर ये साल। बहुत यूनिक एकदम। बिल्कुल यूनिक है सर। 1 फीट से लेके सर 6 इंच से लेके सर हमारे पास 10 फीट तक लेके आए सर ये मिल जाएगा अपने पास। बिल्कुल सर। बड़े में तो सर पूरा सोल्ड आउट हो गया है सर। अब जो भी है सर 5 फीट के अंदर के है सर, 5 फीट, 3 फीट, 4 फीट, वो मॉडल्स हमारे पास बचे हुए सर। बड़े तो पूरे कम से कम एक 100-120 पीसेस लेके आए सर, ये पूरे ऑलरेडी बुक्ड हो गए सर। ओके, तो नवीन भाई अपने को प्राइसेस क्या, कौन से रेंज से स्टार्ट होके कौन से रेंज तक है अपने? सर बिल्कुल सर, हमारे पास है सर 501 से स्टार्ट है सर। 501 से स्टार्ट है, 1001 है, 2000 है, 1500 है सर, 1800 है सर। मैक्स सर अपने हमारे पास 75,000 का गणेश अवेलेबल है सर। 500 से लेके 75,000 तक गणेश है। बिल्कुल 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 सर, पूरे अलग अलग मॉडल्स है सर। सर आपका दुकान नहीं है सर, ये कम से कम हमारा 20 इयर्स हो गया सर। ये साल मिला है तो 19 इयर्स होता सर, 18 इयर्स से लगा रहे सर। यही जगह पे है, यही प्लेस पे सर। हमारा प्लेस भी चेंज नहीं होता, बहुत पुराना शॉप है सर ये। और एक सर अपने पास जो पब्लिक का डिमांड है सर, इको फ्रेंडली गणेश, वो भी हमारे पास अवेलेबल है। जैसे कि सर अपन निमज्जन करते हैं, निमज्जन करने से सर विद इन 15 to 20 मिनट्स में सर वो पूरा मेल्ट हो जाता सर। अच्छा, बिल्कुल वो गणेश भी है सर, गो ग्रीन में भी है अपने पास। अब आने वाले सालों में सर अपने पास भी कन्वर्ट होने वाला है सर इको फ्रेंडली में। जैसा कि बोल रहे हैं पीओपी नहीं चाहिए, तो हमारे पास भी वो प्रोसीजर चल रहा है सर। ठीक है। तो नवीन भाई अपने सब्सक्राइबर्स के लिए क्या बोलना चाह रहे हैं? अगर कोई अपने तरफ से आ रहे तो सर आप डिस्काउंट मिलेगा? सर आपके चैनल से आइए सर, बेस्ट प्राइस देंगे सर, बिल्कुल रीजनेबल रेट्स में देंगे सर, और आप एकदम खुश होके जाना सर। ऐसा मॉडल्स है सर हमारे पास, ऐसा नहीं कि आप ज्यादा रेट लगाए वो लगाए, नहीं, बिल्कुल रीजनेबल रेट सर। आप पूरे हैदराबाद में अपने शॉप से आप कंपेयर कर ले सकते हैं सर। टोटल हमारे पास होलसेल रेट ही है सर। ఓకే, చూసినారు కదా నవీన్ భాయ్ ఏమన్నాడంటే మన ఛానల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి Special discount. స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి చెప్పినారు అనమాట। అది కాకుండా మన కొంచెం స్టేట్స్ में जा रहे हैं अभी अपने पास? यहाँ अपने पास है सर बहुत स्टेट्स है, जैसा कि अपने पास तिरुपति है, करीमनगर है सर। तिरुपति से अभी कस्टमर्स आए जी सर 4 लेके जा रहे हैं वो लोग। तिरुपति है सर, अपना धर्मावरम है सर, अनंतपुर है सर, करीमनगर है सर, बहुत स्टेट से आते हैं तेलंगाना सर। और आंध्रा में पूरा चल रहा है। जी बैंगलोर से है सर हमारे कस्टमर जो है, वो बहुत दूर से स्टेट से आते हैं सर। उनको बड़ा नहीं चाहिए सर, ओनली 3 फीट to 4 फीट का चाहिए सर उनको, वो मॉडल चल रहा है सर। ఓకే, విన్నారు కదా ఇదన్నమాట మన ఓనర్ గారితో మనం మాట్లాడింది। आपका टाइम देने के लिए बहुत बहुत धन्यवाद। అందరు రాండి, ఇక్కడ చూసినారు కదా యూనిక్ గణేశుళ్ళు। ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారో స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి మాత్రం మనకి ప్రామిస్ మాత్రం सर हमारा फोन नंबर है 70971457667 सर। नारायणगुड़ा फ्लाईओवर उतरते ही सर राइट साइड में हमारा शॉप है, ऑपोजिट होंडा शोरूम के ऑपोजिट सर। రైట్, నేను మొత్తం మీకు ఏంటంటే మీకు డిస్క్రిప్షన్ లో లొకేషన్ తో సహా మొత్తం మీకు ఫోన్ నంబర్ కూడా ప్రతి ఒక్కటి డిస్క్రైబ్ చేస్తాను మీకు, ఓకేనా? बहुत बहुत धन्यवाद జై శ్రీరామ్। సో చూసినారు కదా, ఇది నవీన్ జైస్వాల్ గారి ఎట్లాంటి హిమాయత్ నగర్ లో మీకు కంప్లీట్ గా అడ్రస్ మాత్రం ఎలా ఉందని, ఎక్కడి నుంచి రావాలి ఏంటనేది మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాంగ్ విత్ మ్యాపింగ్ ప్లస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అనమాట। మీకు ఏమైనా మన సబ్స్క్రైబర్స్ కి చిన్న వినాయకుళ్ళు ఇంట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే యూనిక్ వినాయకుళ్ళు, ఇట్లాంటి డిఫరెంట్ స్టైల్లో ఉన్న వినాయకుళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే కానీ మీకు ఈ మన సబ్స్క్రైబర్స్ కి పర్టికులర్ గా ఇక్కడికి వస్తే మన సబ్స్క్రైబర్ అని చూపిస్తే కన్ఫర్మ్ గా మీకు ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ మాత్రం ఇస్తా అని చెప్తున్నారు। ఇక్కడ గణేశుళ్ళు 1000+ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్। ఇంకోటి ఏంటంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది వినాయకుడు, ఇక్కడ ఒక్కొక్క వినాయకుడు కూడా। సో నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్ తో మీ ముందు ఉంటానంత వరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్, జై హింద్।